మనం నిన్న చూసాము బండి సంజయ్ సింగిచెల్లకు వెళ్ళడం జరిగింది. వెళ్ళడంతో కొంత ఉద్రిక్త వాతావరణం అక్కడ నెలకొన్న పరిస్థితి, అక్కడ ఉన్నటువంటి పూర్తి పరిస్థితి కూడా మీకు గతంలో నేను వివరించడం జరిగింది. దీనికి సంబంధించి కూడా మనతో మాట్లాడడానికి బీజేపీ స్పోక్స్ పర్సన్ సోలంకి శ్రీనివాస్ ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాము. చెప్పండి అన్న, అసలు అక్కడ మేము అక్కడికి వెళ్ళి గ్రౌండ్ రిపోర్ట్ కూడా చేసాము, అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడాము. అసలు అక్కడ చెప్తున్న వాళ్ళు ఏంటంటే అక్కడ అంటే కేసులు పెడతామని చెప్తున్నారు కానీ అవి పెట్టి కేసులు పెడుతున్నారు, అసలైనటువంటి కేసులు పెడతలేరు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. మీరేమంటారన్న? ఒకటి ధన్యవాదాలు. మీ టీవీ అక్కడ గ్రౌండ్ రిపోర్ట్ చేయడం, వాస్తవాలను బయట పెట్టడము, బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పక్షాన నిలబడ్డము, వాస్తవాలను బయట పెట్టడం. సరే, ఏ పార్టీ, ఏ రాజకీయం, ఏ కులం, ఏ వర్గం అనేటువంటి పక్కన పెడితే నిజానిజాలను బయట పెట్టేటువంటి ప్రయత్నం మీ టీవీ చేయడం అనేటువంటి నిజంగా మీకు ధన్యవాదాలు, ప్రశంసనీయులు మీరు. అయితే ఒకటి అర్థం చేసుకోండి, అక్కడ ఉన్నటువంటి గిరిజనులు ఎవరైతే ఉన్నారో ఒక 30-40 ఇళ్ళు ఉన్నాయి. అక్కడ వాళ్ళ మీద దాడు జరిగింది. 300 మంది రాళ్ళు కర్రలు పట్టుకొని వచ్చినటువంటి వీడియోలన్నీ బయటకు వచ్చినాయి. ఈరోజు సామాజిక మాధ్యమాల్లో అవి చక్కర్లు కొడతా ఉన్నాయి. నువ్వు ఒకవైపు రాళ్ళు కర్రలు పట్టుకొని వచ్చి వీళ్ళను చావబాది వీళ్ళు హాస్పిటల్లో పాలు చేసి ఒకవైపు వీళ్ళు బాధలు అనుభవిస్తూ ఉంటుంటే నీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? ఈరోజు వాళ్ళ వైపు నుండి ఒక 5 మందిని, వీళ్ళ వైపు నుండి ఒక 5 మందిని అరెస్టు చేయడం, కేసును ఏదో నీరుగార్చేటువంటి ప్రయత్నం చేయడం, ఇరు వర్గాలను శాంతింపజేసేటువంటి ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. కానీ నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం కనికరం ఉన్నా, ఏమాత్రం మానవత్వం ఉన్నా, అన్నిటికి మించి నువ్వు రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటి కనీస స్ఫూర్తి, కనీస సోయి ఉంటే వాస్తవాలను బయటికి తీయాలి. దాడులు చేసింది ఎవరు, దెబ్బలు తిన్నది ఎవరు, గాయాల పాలైంది ఎవరు, అసలు ఈ ఘటన ప్రారంభమైంది ఎక్కడి నుండి ఈ సంఘటనకు మొత్తం దారి తీసింది అనేటువంటి విషయాలను అన్నింటిని బయట పెట్టాలి కదా. అక్కడ ఉన్నటువంటి ఈరోజు స్థానికులు ఒక మాట చెప్తా ఉన్నారు. మొన్న వీళ్ళ మీద దాడులు చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాట్లాడుకునేటువంటి భాష అసలు అర్థం కాని విధంగా ఉంది. అంటే వాళ్ళు మాట్లాడేటువంటి భాష తెలంగాణ ప్రజలకు అర్థం కాదు, వాళ్ళు ఈ దేశానికి సంబంధించినటువంటి భాష కూడా మాట్లాడుతున్నారో లేదో కూడా అర్థం కాదు. జనరల్గా మనకు తెలిసినంత వరకు అక్కడ ఎవరైతే దాడులు చేసినటువంటి వర్గం ఉందో వాళ్ళు మాట్లాడేటువంటి భాష మనకు అందరికీ అర్థమవుతుంది. ఉర్దూ మాట్లాడతారు, లేదంటే వేరే రాష్ట్రాల నుండి వస్తే హిందీ మాట్లాడతారు. ఈ ఉర్దూ, హిందీ రెండు కాకుండా వాళ్ళు కమేళాలో పనిచేసేటువంటి వాళ్ళు ఇంగ్లీషో, స్పానిషో, జపనీసో మాట్లాడరు కదా. వాళ్ళు మాట్లాడుతున్నటువంటి భాషను అక్కడ ఉన్నటువంటి స్థానికులు గమనించి వాళ్ళు ఏం చెప్తున్నారంటే వీళ్ళు బంగ్లాదేశ్కి వెళ్ళి అక్రమంగా చొరబడ్డటువంటి రోహింగ్యాలు అనేటువంటి ఆరోపణలు, అనుమానాలు లేవనెత్తుతా ఉన్నారు. నిజంగా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి? వాళ్ళు తెలంగాణ వాసుల, భారతీయుల, లేకపోతే అక్కడ స్థానికులు ఆరోపిస్తున్నట్టుగా రోహింగ్యాల అనేటువంటి విషయాలను బయట పెట్టాలి కదా. రెండో విషయం, వాళ్ళు నివాసం ఎక్కడ ఉంటున్నారు? అక్కడ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు, అవి ఈరోజు ఎవరికి అలాట్ కానటువంటి డబుల్ బెడ్రూమ్లలో అక్రమంగా చొరబడి ఉంటున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వ యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం ఏం చేస్తున్నది? వాళ్ళని ఇల్లు ఖాళీ చేయించాలా కాదా? నువ్వు ఈరోజు ఏదో సంఘటన జరిగేసరికి ఇంకా దాన్ని అటు ఇటు మసిపూసి మారేడుకాయ చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నావు. కానీ అక్కడ అక్రమంగా చొరబడ్డారు కదా, అది ప్రభుత్వ ఆస్తి కదా డబుల్ బెడ్రూమ్ ఇల్లు. నిరుపేదలకు ఇవ్వాలనేటువంటి సంకల్పంతో ఆ లక్ష్యంతో కడుతున్నారు కదా. మరి అది వాళ్ళ వైపు నిరుపేదలకు ఇవ్వనటువంటి ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో చొరబడ్డటువంటి వాళ్ళని ఖాళీ చేయించాలా లేదా? మూడో విషయం, వీళ్ళంతా ఎక్కడ పనిచేస్తున్నారు? టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ సలీం ఖాన్ అనేటువంటి వ్యక్తి నడుపుతున్నటువంటి కబేళాల్లో పనిచేస్తున్నారు. ఈ సలీం ఖాన్ యొక్క చరిత్ర గతం నుండి చూస్తున్నాం. అతను వక్ఫ్ బోర్డ్ చైర్మన్గా ఉండే, వక్ఫ్ ల్యాండ్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ వక్ఫ్ ల్యాండ్స్ అతను అక్రమంగా కబ్జాలు చేయడం, ఎదురుపడ్డటువంటి ముస్లింల మీదనే తాను దాడి చేసినటువంటి చరిత్ర ఈ సలీం ఖాన్ది. మరి అటువంటి వ్యక్తి నడుపుతున్నటువంటి కబేళాలో పనిచేస్తున్నటువంటి వ్యక్తులకు నువ్వు ఏ రకమైనటువంటి ట్రైనింగ్ ఇస్తున్నావు అనేటువంటిది కూడా బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది కదా. వాళ్ళు నిజంగా కబేళాలనే పనిచేస్తున్నారా, లేకపోతే ఏమంటారు స్లీపర్ సెల్స్గా పనిచేస్తున్నారా, లేకపోతే యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా పనిచేస్తున్నారా? ఇవన్నీ బయటికి రావాలే కదా. ఎందుకంటే నీ చరిత్ర అంత ఘనమైనది, ఈ సలీం ఖాన్కి సంబంధించినటువంటి చరిత్ర కూడా అంతే ఘనమైనది. కాబట్టి ఈ అన్ని విషయాలు బయటికి రావాల్సినటువంటి క్రమంలో ఈరోజు రాజకీయ పార్టీలు ఈ మొత్తం అంశాలను పక్కన పట్టేసి ఏదో బీజేపీ అక్కడ మత రాజకీయాలు చేయబోతుంది, హిందూ ముస్లిం అనేటువంటి గొడవ పెట్టేటువంటి ప్రయత్నం చేస్తుందని చెప్పేసి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. వాస్తవాలన్నింటినీ ఒకవైపు దాచిపెట్టేసి రాష్ట్ర ప్రభుత్వం ఈ రకంగా వ్యవహరించడం ఏదైతే ఉందో అది నిజంగా చాలా బాధాకరము. ఈ దేశంలో ఈ రకంగా ఎక్కడ కూడా జరగదు. మీకు ఒక చిన్న విషయం చెప్తా. ఏదైనా ఒక బీజేపీ పాలిత రాష్ట్రంలో ఏ చిన్న సంఘటన జరిగినా కూడా, ఏ ఇద్దరు వ్యక్తులు కొట్లాడుకున్నా కూడా దాన్ని మతాలకు ముడిపెట్టేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు వెంటనే వాలిపోతారు అక్కడ గద్దలు లెక్క. అక్కడ వాలిపోయి ఇంకా దాంట్లో లేనిపోయినటువంటి వ్యాఖ్యానాలు చేయడము, ఇంకా జరగనటువంటి తప్పులన్నిటి జరిగిపోయినట్టుగా అక్కడ చూపించడం, వాళ్ళను కన్సోల్ చేసేటువంటి ప్రయత్నం చేయడము. దాంతోపాటు వాళ్ళు గతంలో ప్రకటించినటువంటి అవార్డులు ఉంటాయి, అదొక గ్యాంగ్ తయారైంది ఈ దేశంలో, అవార్డు వాపసి గ్యాంగ్ అని.
ఇంకా వానికి దాంట్లో నైపుణ్యం ఉండదు, దానికి ఏముండదు. వీళ్ళకి నచ్చిన వాళ్ళకు పద్మశ్రీలు ఇచ్చారు, వీళ్ళకి నచ్చిన వాళ్ళకు పద్మభూషణ్లు ఇచ్చారు, బతుకున్నప్పుడే భారతరత్నాలు ప్రకటించుకున్నారు. ఆ రకమైనటువంటి అన్ని అవార్డులను ఈరోజు వెనక్కి ఇచ్చేటువంటి అవార్డు వాపస్ గ్యాంగ్ ఒకటి తయారవుతుంది. ఇదంతా బీజేపీని బద్నాం చేయడానికి ఒక రకంగా ఏమంటారు, ఒక ప్రీ ప్లాన్డ్ అంతా కూడా అక్కడ జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా బయటికి రావాలంటే రాష్ట్ర ప్రభుత్వం నిష్పక్షపాతమైనటువంటి ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. నువ్వు అక్కడ ఉన్నటువంటి సంఘటనను అర్థం చేసుకోవాలి, అక్కడ ఉన్నటువంటి సీరియస్నెస్ని అర్థం చేసుకోవాలి. ఏదో ఇరు వర్గాలు కొట్లాడుకుని ఏదో పెట్టి కేసులు పెట్టేస్తాం, ఏదో రోడ్డు మీద పోయేటువంటి వాళ్ళు ఇద్దరు ఏదో కొట్లాడుకుంటే వానికో దెబ్బ వీనికో దెబ్బ కొట్టేసి వెళ్ళిపోండ్రా బాబు అని చెప్పి ఎట్లయితే సముదాయించేటువంటి ప్రయత్నం చేస్తామో ఆ రకంగా చేయడం ఏదైతే ఉందో ఇది బాధితులైనటువంటి గిరిజనుల యొక్క గొంతు కోసేటువంటి ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉన్నది. నిజంగా అక్కడ ఉన్నటువంటి నిరుపేద గిరిజనులు ఎవరైతే ఉన్నారో పొట్టకూటి కోసం చిన్న పనులు చేసుకునే వాళ్ళ మీద కూడా నువ్వు ఈ రకంగా వ్యవహరిస్తున్నావు అంటే నీ ప్రభుత్వ స్ఫూర్తి ఏమవుతున్నది చెప్పండి. అక్కడ ఉన్నది కూడా నీ బిడ్డలే కదా వాళ్ళు. అయితే గీతే వాళ్ళు గిరిజనులు అయి ఉండొచ్చు, మీ 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 కంటిలో మీ దృష్టిలో వాళ్ళు గిరిజనులు అయిన పాపాన మీకు చిన్నగా కనబడవచ్చు, లేకపోతే నిరుపేదలైనటువంటి పాపాన మీకంటే వాళ్ళు లెక్క లేకుండొచ్చు. అక్కడ ఏదో చిన్నగా పనులు చేసుకునే వాళ్ళు కాబట్టి మీరు వాళ్ళని పట్టించుకోకపోవచ్చు. కానీ మనిషే కదన్న, అంతిమంగా నువ్వు మనిషివే, నేను మనిషినే కదా. ఒక మానవత్వం ఉండాల్సినటువంటి అవసరం ఉందా లేదా? వాళ్ళు తీవ్ర గాయాల పాలై ఆసుపత్రుల పాలై రక్తం ధారాలుగా గారుతున్నటువంటి వ్యక్తులను ఆదుకోవాలనా లేదా? వాళ్ళకు మెరుగైన చికిత్స అందించాలా లేదా? వాళ్ళకు నష్టపరిహారం అందించాలా లేదా? ఈ మొత్తం వ్యవహారానికి కారణమైనటువంటి సలీం ఖాన్ అనే వాడిని అరెస్టు చేయాలా లేదా? అక్రమంగా నడుస్తున్నటువంటి ఆ కబేళాను మూసేయాలా లేదా? ఇది కదా మొత్తం వ్యవహారం. ఇదంతా కూడా తెలంగాణ సమాజం చూస్తుందన్నా. ఈరోజు ఏదో నువ్వు నీ ఓట్ల కోసం, నీ రాజకీయం కోసం బీజేపీని ఆరోపించినంత మాత్రాన, బీజేపీ మీద బురద జల్లేటువంటి ప్రయత్నం చేసినంత మాత్రాన వాస్తవాలు ఏ రోజుకైనా బయటపడతాయి. మేము అక్కడ చూస్తూ ఉండే వాళ్ళని అడిగినటువంటి పరిస్థితిలో మాకు వాళ్ళు కొడుతూ ఉంటే మేము పరిగెత్తాము, రోడ్డు పైకి వెళ్ళాను. నేను వెళ్ళి చాలామంది వెళ్ళిపడియాను, ఎవరు వెళ్ళిపు రాయాలి. వచ్చిన తర్వాత బజరంగ్ సంబంధించినటువంటి కొన్ని నాయకులు, బీజేపీ నాయకులు మా దగ్గర వచ్చి మాకు సపోర్ట్ చేసి మాకు ధైర్యాన్ని ఇచ్చారు. వాళ్ళు కనుక రాకపోతే మేము చచ్చిపోయేటోళ్ళు అని చెప్పేసి వాళ్ళు మాకు చెప్పినటువంటి పరిస్థితి. ఇటు బీజేపీకి సంబంధించిన నాయకుల పైన కావచ్చు, లేదా వాళ్ళపైన కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఏం చెప్తున్నారంటే వీళ్ళు మతాలను కావాలని ఎలక్షన్ల కోసం రెచ్చగొడుతారని చెప్పేసి వాళ్ళు చెప్తున్నట్టు పార్టీ. మీరు ఏమంటారు దీనిపైన? ఒకటి నేనేమంటానంటే, నిజంగా ఈ దేశంలో ఇటువంటి దురదృష్టకరమైనటువంటి సంఘటన ఎక్కడ జరిగినా కూడా భారతీయ జనతా పార్టీ వాళ్ళ వైపున వాళ్ళ బాధితులకు అండగా నిలబడేటువంటి ప్రయత్నం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ లెక్క, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ లెక్క రాజకీయం కోసం గద్దలు లెక్క వాలిపోయి అసలు లేనటువంటి సంఘటనలను, అసలు జరగనటువంటి సంఘటనలు జరిగిపోయినాయి అన్నట్టుగా ఎవరో ఒకరిద్దరు కొట్లాడుకుంటే ఇంక దాన్ని హిందూ ముస్లిం గొడవలుగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. భారతీయ జనతా పార్టీ అట్లా చేయలేదన్న. మీరు గతంలో కూడా చూసారు, బైన్సాలో ఇదే రకమైనటువంటి సంఘటన జరిగింది. సంక్రాంతి పండుగకు సకినాలు చేసుకుంటే అక్కడ ఉన్నటువంటి బలిసిన కొడుకులు కొంతమంది మనం తినే సకినాలలో మూత్ర విసర్జన చేసి అడ్డం వచ్చినటువంటి మహిళల్ని, వాళ్ళు కనీసం మహిళలు అనేటువంటి విచక్షణ కూడా లేకుండా కొట్టింది ఎవరన్నా? ఆ సంఘటన మీద ఈరోజు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మాట్లాడిందా? పోనీ ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కనీసం బాధితుల పక్షాన నిలబడేటువంటి ప్రయత్నం చేసిందా? కేవలం భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అక్కడికి వెళ్ళడం, వాళ్ళను బాసటగా నిలబడేటువంటి ప్రయత్నం మేం చేసినటువంటి పక్షంలో కూడా అసలు లేనటువంటి సంఘటనను భారతీయ జనతా పార్టీ ఈరోజు భూతద్దంలో పెట్టి చూపించేటువంటి ప్రయత్నం చేస్తుందని ఆ రోజు కూడా మా మీద ఇదే రకమైనటువంటి ఆరోపణలు చేసినటువంటి మాట మనం అందరం చూసినాం కదా. ఈ రకంగా ఎంతసేపు హిందువుల మీద దాడులు జరిగితే ఒక రకంగా, హిందువులు బాధితులైనప్పుడు న్యాయం ఒక రకంగా ఉంటుంది, హిందూయేతరులు బాధితులుగా ఉన్నటువంటి సందర్భంలో న్యాయం ఇంకో రకంగా ఉంటుంది ఈ దేశంలో. ఇది కరెక్ట్ కాదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ నేను ఒకటే డిమాండ్ చేస్తాను, నిజంగా అక్కడ ఉన్నటువంటి స్థానికులను మీరే చెప్తున్నారు కదా, అక్కడ ఒకవేళ బీజేపీలు రాకపోతే, లేకపోతే మా బజరంగ దళకు సంబంధించినటువంటి కార్యకర్తలు రాకపోతే మా ప్రాణాలే పోయేది అనేటువంటి బాధను వాళ్ళు వ్యక్తపరుస్తున్నటువంటి సందర్భంలో దాన్ని బీజేపీకి ఎట్లా ముడి పెడతారు? కనీసం విచక్షణ ఉండాలి కదా, కనీసం కామన్ సెన్స్ అనేటువంటిది ఒకటి ఉండాలి కదా. అరే అప్రిషియేట్ చేయి, నువ్వు రాజకీయాలను పక్కన పెట్టి కనీసం ఒక మనిషి యొక్క ప్రాణాలను కాపాడినటువంటి వ్యక్తిగా అప్రిషియేట్ చేయాలి. కానీ దాన్ని నువ్వు మత రాజకీయాలకు ముడిపెట్టడం, ఒకవేళ నిజంగా ఇది భారతీయ జనతా పార్టీ చేసిందనుకో, నిజాన్ని బయటికి ఎక్కడ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఏ నాయకుడు ఎవరిని ప్రొవోకేట్ చేసిరు, ఎవరిని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేసిరు? నీకు ఇంకో విషయం కూడా చెప్తానా, నిజంగా భారతీయ జనతా పార్టీ రెచ్చగొడిపోవడానికి వాళ్ళకేం రాజకీయాలకు సంబంధం లేదన్న. ఏదో పుట్టకుటి కోసం చిన్న చితగా కూలీనాలి పనులు చేసుకొని బతికేటువంటి వాళ్ళు భారతీయ జనతా పార్టీ ఏదో ఒక డ్రామా చేస్తే, భారతీయ జనతా పార్టీ ఏదో కుట్రలు తెరదీస్తే వాళ్ళు దాంట్లో పావులుగా మారుతారా అన్న? రెండో విషయం నేనేమంటానంటే, నిజంగా చిన్న చితగా పనులు చేసుకొని ఏదో పుట్టకుటి కోసం బతుకుతున్నటువంటి వాళ్ళు భారతీయ జనతా పార్టీ చెప్తే రెచ్చిపోతారని అనుకుంటే ఇంకా అంతకంటే అమాయకత్వం బీజేపీని విమర్శిస్తున్నటువంటి నాయకులకు ఆ మాత్రం కూడా సోయలేదనేటువంటిది అయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఇవన్నీ పక్కన పెట్టండి.
నిజంగా దాంట్లో భారతీయ జనతా పార్టీ నాయకుల ప్రమేయం ఉందా, సలీం ఖాన్ ప్రమేయం ఉందా, లేకపోతే ఈ గిరిజనులే చేసిరా తప్పు అనేటువంటిది వాస్తవాలు బయట పెట్టాలి కదా. బయట పెడితేనే కదా ఏది నిజం, ఏది అబద్ధం, ఏది నీళ్ళు, ఏది పాలు అనేటువంటిది మొత్తం బయటపడుతుంది కదా. నువ్వు అది చేయకుండా కేవలం దీన్ని భారతీయ జనతా పార్టీని బద్నాం చేయడం కోసమే ఈ రకంగా మాట్లాడడం ఏదైతే ఉందో అది అయితే కరెక్ట్ కాదు. తెలంగాణ సమాజం వీటన్నింటిని గమనిస్తూ ఉన్నది. సరైన సమయంలో సరైన రీతిలో ఎవరికైతే ఏ రకమైనటువంటి బుద్ధి చెప్పాలో ఆ రకంగా బుద్ధి చెప్తుంది. నిన్న కవిత జైలుకి వెళ్తూ మాట్లాడింది, నేను కడిగిన ముత్యంలో బయటికి వస్తా, ఇక్కడ ఇది పొలిటికల్ ఎజెండాలో భాగంగానే బీజేపీ కక్ష కట్టి చేస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది. దీనిపైన మీరేమంటారు? ఒకటన్నా ఇది కవిత గారికి సంబంధించినటువంటి కేసు మాత్రమే కాదు, ఇది ఢిల్లీకి సంబంధించినటువంటి కేసు, ఇది గోవాలో దీని యొక్క మూలాలు ఉన్నాయి, ఇది పంజాబ్లో దీని యొక్క మూలాలు ఉన్నాయి, ఇది ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటిది, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క ప్రమేయం దీంట్లో ఉంది. ఇంతమంది వ్యక్తుల ప్రమేయం ఉన్నప్పుడు కవిత గారి మీద ఒక్కరి మీదనే అంత భారతీయ జనతా పార్టీకి ప్రేమ ఎందుకు ఉంటుందన్న? అట్లేం ఉండదు కదా. నీకు నిజంగా ఇంకోటి ఈ దేశంలో వ్యవస్థలు పనిచేయట్లేదా, న్యాయాలు పనిచేస్తలేదా, న్యాయస్థానాలు పనిచేస్తలేవా, చట్టాలు లేవా? నాకు ఏ రకంగా చట్టాలు ఉన్నాయో, నాకు ఏ రకమైనటువంటి న్యాయస్థానాలు అందుబాటులో ఉన్నాయో నీకు కూడా అవే ఉన్నాయి కదా. నిన్న కవిత గారికి సంబంధించినటువంటి సోదరుడు కేటీఆర్ గారు కూడా ఒక మాట మాట్లాడారు, బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరో 60 కోట్ల రూపాయలు తీసుకున్నారు. ఆ రకమైనటువంటి ఆధారాలు ఏమైనా అయితే ఈ కేసు మొత్తం కూడా కోర్టు పరిధిలో ఉంది కదా. కోర్టుకు సమర్పించిన ఈ ఆధారాలు ఏవైతే ఉన్నాయో, కవిత గారి ప్రమేయం ఉందా లేదా అనేటువంటిది, లేకపోతే భారతీయ జనతా పార్టీ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రమేయం ఉందా లేదా అనేటువంటిది అన్ని నీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలన్నీ కోర్టుకు సబ్మిట్ చేయండి. వాస్తవాలన్నీ కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కదా. అట్లా కాదని కేవలం సెన్సేషనల్ స్టేట్మెంట్స్ కోసం, సెన్సేషనల్ మీడియాలో రావడం కోసమే ప్రకటనలు ఇచ్చుకుంటామంటే ఇక చట్టాలు తన పని తాను చేసుకుంటా పోతాయి. ఒక్కొక్క వ్యక్తులు ఈరోజు 6 నెలలు సంవత్సరాలుగా జైల్లో ఉన్నారు. వాళ్ళు నిజంగా వాళ్ళ యొక్క ప్రమేయం లేకుంటే కోర్టులు సంవత్సర కాలంగా ఊరికే ఉంటుంది అన్న. ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా దాదాపు సంవత్సరం అయిపోయింది జైల్లో ఉన్నాడు. వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి సంజయ్ సింగ్ అనేటువంటి ఇంకో ఎంపీ 6 నెలలు అయిపోయి జైల్లో ఉండి. 6 నెలలుగా కోర్టులు కళ్ళు మూసుకొని కూర్చుంటాయా? నిజంగా మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే, లేకపోతే బీజేపీ ఏదైనా తప్పుడు ఆరోపణలు చేస్తే కోర్టులో ఏమైనా బీజేపీ అక్కడ కూర్చొని సోలంకి శ్రీనివాస్ తీర్పులు ఇస్తున్నాడా? కాదు కదా. ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉన్నటువంటి జడ్జిలు ఇస్తూ ఉన్నారు కదా. వాళ్ళు ఏది నిజం ఏది అబద్ధం అనేటువంటిది వాళ్ళు చెప్తా ఉంటారు కదా. కాబట్టి ఈ రకమైనటువంటి ఆరోపణలు చేయడం, ముత్యం ఏముందన్నా వర్షపు నీళ్ళే కదా, అదే వర్షపు నీళ్ళు ఏంది చిప్పలో పడితేనే ముత్యం అవుతుంది, బురదగుంటలో పడితే మురికి నీళ్ళు అవుతాయి. రెండు వర్షపు నీళ్ళే. వర్షపు నీళ్ళు చిప్పలో పడితేనే ముత్యం అవుతుంది, అదే వర్షపు నీళ్ళు ఒక బురదగుంటలో పడితే మురికి నీళ్ళు అవుతాయి. ఏది మురికి నీళ్ళు ఏది కడిగిన ముత్యం అనేటువంటి రాబోయే కాలమే సమాధానం చెప్తుంది. అన్నిటికీ కాలమే సమాధానం చెప్తుంది. అన్నిటికీ ఆధారాలు ఉన్నాయి కాబట్టే ఈ రకంగా యాక్షన్స్ వస్తూ ఉన్నాయి. వాళ్ళు నిజంగా మీరు ఈ రకంగానే మాకు ఎటువంటి ప్రమేయం లేదనుకుంటే సంవత్సర కాలంగా నడుస్తున్నటువంటి కేసు, మరి ఆ రోజు నుండి కోర్టుల దగ్గరికి వెళ్లకుండా, న్యాయస్థానాల దగ్గరికి వెళ్లకుండా, మరి నువ్వు ఈ రోజు మాత్రం అరెస్ట్ అయ్యేసరికి ఈరోజు సంకలు గుద్దుకుంటామంటే ఎట్లయితుందన్న? ఇట్లా కాదు కదా. నీ దగ్గర ఏ ఆధారం ఉన్నా, ఏ సాక్ష్యం ఉన్నా అది కోర్టులకు సబ్మిట్ చేయి. కోర్టులు తమ పని తాలు చేస్తాయి, చట్టాలు తమ పని తాలు చేస్తాయి, న్యాయస్థానాలు ఏ రకంగా తీర్పులు ఇస్తాయో అది కాలం సమాధానం చెప్తుంది. ప్రధానంగా చూస్తే కేటీఆర్ మాట్లాడుతూ ఎస్పెషల్గా ఇక్కడ వచ్చేసి బీజేపీని టార్గెట్ చేసి మాట్లాడడం జరుగుతుంది. వీళ్ళకే కాకపోతే అటు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ను కొంచెం లైమ్లైట్ చేసి వాళ్ళకు ఉన్నటువంటి చాలా కేసులు బయటకు వస్తున్నాయి కానీ మొత్తంగా క్లియర్ అవుతలేవు, ఇంకా పెండింగ్లోనే ఉంటున్నాయి. అంటే ఏమన్నా సందిగ్ధం వాళ్ళ మధ్యలో ఏదైనా ఒప్పందం జరిగింది అనుకుంటారు? అట్లానే కాదు. అయితే ఈరోజు దేశంలో రాజకీయ పరిస్థితులను గమనించి చూడండి మీరు. ఈరోజు అబ్కీ బార్ 400 పార్ అనేటువంటి ఒక నినాదం దేశం మొత్తంలో వినబడతా ఉంది. అంటే భారతీయ జనతా పార్టీ 400 పైన స్థానాలు గెలుస్తానేటువంటి నినాదం ఒకవైపు ఉంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కావచ్చు నిస్సహంగా ఉన్నారు. ఏది పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి. అయితే గితే తెలంగాణలో అధికారంలో ఉన్నారు కాబట్టి కొంతమంది వాళ్ళు కొంత ఉత్సాహంగా ఉంటుండొచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ ఏ రాష్ట్రంలో కూడా డబుల్ డిజిట్ కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు. దేశం మొత్తం కూడా 99 స్థానాలు అంటే డబుల్ డిజిట్ కంటే కూడా మించేటువంటి పరిస్థితి కనబడట్లేదు. కాబట్టి ఈరోజు వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తూ ఉంది, ఒకవైపు కాంగ్రెస్ పార్టీ మునిగిపోతూ ఉంటే టీఆర్ఎస్ పార్టీ రాసి పెట్టుకోండి మీరు, టీఆర్ఎస్ పార్టీ ఒక సీటు గెలిస్తే ఇక తెలంగాణను వాళ్ళు జయించినట్టే. పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క ఎంపీ స్థానాన్ని కానీ టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే ఇక వాళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని జయించినంత. వాళ్ళకు కూడా ఏమాత్రం అవకాశం లేదు. ఇక్కడ ఈ రాష్ట్రంలో 10-12 స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది. కాబట్టి వీళ్ళు ఎంతసేపు ఏం చేస్తున్నారంటే బీజేపీని బద్నాం చేయాలి, బీజేపీని బద్నాం చేసేసి కొంత రాజకీయ లబ్ధి పొందేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. కాబట్టి టీఆర్ఎస్కి ఇక్కడ ఏమాత్రం అవకాశం లేనటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీని సేవ్ చేసి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయాలని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలకు వాళ్ళు పిలుపునిస్తూ ఉన్నారు. ఇండైరెక్ట్లీ వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి మీటింగ్స్ ఏదైనా ఇంటర్నల్గా జరుగుతూ ఉంటే మనం గెలవని దగ్గర
టీఆర్ఎస్ వాళ్ళందరూ కూడా బీజేపీ కాంగ్రెస్కి ఓటేయండి అని చెప్పేసి పిలుపునిస్తూ ఉన్నారు. అట్లా పిలుపునిస్తారు కాబట్టి బీజేపీని బద్నాం చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. రెండో విషయం, గతంలో నుండి మేము ఒకటే ఆరోపణలు చేసినాం, ఒకటే వ్యాఖ్యానం చేస్తూ వచ్చినాం. కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ వేరు వేరు కాదు, అవి రెండు అవిభక్త కవలలే. వాళ్ళు చేసేటువంటి ఏ నిర్ణయంలోనైనా వాళ్ళిద్దరి పాత్ర ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఈరోజు ఒకరిని బతికించుకోవడానికి ఇంకొకరు పోరాటం చేస్తూ ఉన్నారు. కానీ భారతీయ జనతా పార్టీ సృష్టించబోయేటువంటి సునామీలో బతకడం కాదు, వాళ్ళు చెల్లాచెదురుగాక తప్పదు కాదు. ఫోన్ ట్యాపింగ్ సంబంధించి అటు కాంగ్రెస్ లీడర్ కొంతమంది రేవంత్ రెడ్డి ట్యాపింగ్ చేయడం జరిగింది ఓటు నోటు కేసులో. ఇటు మీ కూడా బండి సంజయ్ కావచ్చు, లేకపోతే ప్రధాన నాయకుడు అటు బిఎల్ సంతోష్ అలాంటి వాళ్ళు కూడా ట్యాప్ చేశారని చెప్పేసి కూడా మీరు గతంలో ఆరోపణలు చేయడం జరిగింది. దీన్ని ఎలా చూడొచ్చు వ్యవహారం? అయితే నిన్న దీని విషయంలో ఒకటి కేటీఆర్ గారు నిన్న ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఏది, మేము 10 లక్షల ఫోన్లు ఎట్లా ట్యాపింగ్ చేసినాం, చేస్తే ఇదే ఒకరిద్దరిది చేసినాం అని చెప్తున్నాడు. ఒక రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి గతంలో, ఈరోజు ఆ పార్టీకి సంబంధించి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ గారే ఒకరిద్దరిది చేసినాం అనేటువంటి మాట మాట్లాడుతున్నావు అంటే ఇండైరెక్ట్లీ నేను ఒప్పుకుంటున్నావు కదా, మేము ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి మాట వాస్తవం అనేటువంటి విషయాన్ని అయితే కేటీఆర్ గారు ఈరోజు ఒప్పుకుంటున్నారు కదా. సో నువ్వు అది ఇద్దరిని చేసినావు నువ్వు అంటున్నావు, 10 లక్షల మందిని చేసినావని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. కానీ మా ఫోన్లు కూడా ట్యాప్ అయినాయని చెప్పేసి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, నేనే ఊరికే ఆరోపించాలి కాబట్టి ఆరోపించట్లేదు. బండి సంజయ్ కుమార్ గారు గతంలో రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి సందర్భంలో అతని మీద పెట్టినటువంటి ఏ కేసుల యొక్క పూర్వపరాలను చూడండి. అన్ని కేసులలో బండి సంజయ్ కుమార్ గారికి సంబంధించినటువంటి మూమెంట్స్ ఎక్కడ ఉన్నాయనేటువంటి ఫోన్ ట్యాపింగ్ కాకుండా ఎట్లా తెలుస్తుంది చెప్పండి? వాళ్ళు ఏదో ఒక స్పై చేస్తేనే కదా. వాళ్ళు గతంలో కరీంనగర్లో బండి సంజయ్ కుమార్ గారు ఒక నిరాహార దీక్ష చేస్తే దాని ముందు జరిగినటువంటి యాక్టివిటీస్ అన్నిటిని చూడండి. అన్నీ చూస్తే కూడా వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేసిరా లేదా తెలిసిపోతుంది. మునుగోడుకు సంబంధించినటువంటి ఉప ఎన్నికలప్పుడు, దుబాకకు సంబంధించినటువంటి ఉప ఎన్నికలప్పుడు, జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఎన్నికలప్పుడు ప్రతి మూమెంటు బండి సంజయ్ కుమార్ గారికి సంబంధించిన దాన్ని ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ పసిగట్టింది, దాని మీద నిఘా పెట్టింది. కాబట్టి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. కాదని చెప్పేటువంటి దమ్ము ధైర్యం ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుల మీద ఎవరికి లేదు. కాబట్టి ఈరోజు ఆయన ఏం చెప్తున్నాడంటే అయితే ఇద్దరు ముగ్గురిది చేసినాం అంటున్నారు. ఇద్దరిది ముగ్గురిది అయినా చేయడానికి నీకు ఉన్నటువంటి అధికారం ఏంటిది? ఒక వ్యక్తి యొక్క గోప్యతకు, ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత జీవితానిలో తొంగి చూసేటువంటి అధికారం నీకెవరిచ్చారు? నువ్వు రాష్ట్రంలో అధికారంలో ఉంటే నువ్వు ఒకరి ఇళ్లలో ఏం జరుగుతుంది అనేటువంటి చూసేటువంటి అధికారం నీకు ఉంటుందా? ఒకవేళ నిజంగా అట్లా చూడాల్సి వస్తే ఏదైనా ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్స్ లేకపోతే ఎవరైనా సంఘ విద్రోహకర శక్తులు ఏవైనా ఇక్కడ ఉన్నాయనేటువంటి అనుమానాలు లేకపోతే ఇక్కడ ఉన్నాయనేటువంటి ఆధారాలు వచ్చినటువంటి సందర్భంలో దానికి ప్రొసీజర్ ఉంటుంది. వాళ్ళ మీద నిఘా పెట్టాలా, వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేయాలా, ఏం చేయాలన్నటువంటిది దానికంటూ ఒక ప్రొసీజర్ ఉంటుంది. కానీ వీళ్ళు ప్రొసీజర్నే ఫాలో కాలేదు కదా. వీళ్ళు రాచరికంలో ఉండే, వీళ్ళు ఏది దోస్తే ఇక రాజు ఏమంటారు తెలిసిందే, ఇంకా తాను ఏదనుకుంటే అదే జరగాలనేటువంటి చందన పోయారు. కాబట్టి వాళ్ళు ఆ రకంగా వ్యవహరించారు, అందరి మీద నిఘా పెట్టిరు, అందరినీ ఫోన్ ట్యాప్లు చేసిరు. దాని పాపం ఖచ్చితంగా పండుతుంది. కానీ ఈ కేసులో కాంగ్రెస్ పార్టీ కొంత నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ అట్లా కాదని కేవలం వాళ్ళని బెదిరించి వాళ్ళకి కావాల్సినటువంటి లక్ష్యాలను వాళ్ళు సాధించుకునే దిశగా చేస్తే మాత్రం వాస్తవాలు బయటకు రావు. ఈ మాట నేను కూడా ఎందుకు అనాల్సి వస్తుందంటే, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు చాలా సందర్భాల్లో ఆరోపించారు. అందుకనే వారు ఇంకో డిమాండ్ ఏం చేశారు, సిట్టింగ్ జడ్జి తోటి విచారణ చేయించాలన్నారు. వాళ్ళు ఈరోజు అధికారంలోకి వచ్చారు. సిబిఐ ఎంక్వైరీ అన్నారు, రాలేదు. సిట్టింగ్ జడ్జి తోటి విచారణ అన్నారు, అది కాలేదు. లాస్ట్కి ఈరోజు ఏం చేశారు, విజిలెన్స్ ఎంక్వైరీ అని చెప్పేసి చేతులు దుడుపుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా ఇద్దరు ముగ్గురిని కదిలిస్తారు, వాళ్ళకి కావాల్సినవి తీర్చుకుంటారు. ఈ కేసుని ఎక్కడికక్కడ దాన్ని మూసిపెట్టేటువంటి ప్రయత్నం 100% కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. నిజంగా ఒకవేళ ఆ రకంగా చేయలేదంటే వాస్తవాలు బయటికి రావాలి. ఈ కేసులో రేవంత్ రెడ్డి గారు ఇప్పటికీ చాలా సందర్భాలలో చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు చాలా మంది చెప్తా ఉన్నారు, రేవంత్ రెడ్డి కేటీఆర్ ప్రమేయం ఉందని. నిజంగా కేటీఆర్ గారిని కాంగ్రెస్ పార్టీ జైలుకు పంపిందనుకో, అప్పుడు నిజాలు ఏమొచ్చినాయి అనేటువంటి తెలుస్తుంది. చూద్దాం కాంగ్రెస్ పార్టీ ఆ దిశగా ప్రయత్నం చేస్తుందా లేదా. కాలం సమాధానం చెప్తుంది కదా అన్నింటికి. మనం కాలం కంటే ఎవరం గొప్పలం కాదు కదా, సమాధానం చెప్తుంది. చూద్దాం కాంగ్రెస్ పార్టీ ఎట్లా వ్యవహరిస్తుందో. ఇది పరిస్థితి. ఏదైతే నిష్పక్షపాతంగా అక్కడ ఎంక్వైరీ జరిపి అక్కడ ఫోన్ ట్యాపింగ్లో ఎవరున్నారో అటు ఎవరైతే కేటీఆర్ ఉన్నా ఎవరున్నా వాళ్ళపై కేసులు నమోదు చేయాలి, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని మనతో పాటు సోలంకి శ్రీనివాస్ గారు చెప్తూ ఉన్నారు. కెమెరామ్యాన్ రాకేష్తో అక్షిత్.